వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట్ మనిషి నిండు ప్రాణానికి రక్షణ హెల్మెట్ అని లక్షపేట్ ఎస్ఐ జి సురేష్ పేర్కొన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన ముల్కల ప్రశాంత్ అనే యువకుడి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సుమారు 50 హెల్మెట్లను సోమవారం ఎస్ఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మా అబ్బాయిలాగా ఇంకెవరు కాకూడదు అని బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత రోడ్లపై అతివేగంగా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల రైడింగ్, అతివేగంగా వాహనాలు నడపడం, విన్యాసాలు చేయడం కారణాలు ఏమైనప్పటికీ బలయ్యేది అమాయక ప్రాణాలే అని అన్నారు. రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, నిండు ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందులో తలకు గాయాల కారణంగా మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నప్పటికీ దాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత వాహనదారులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ముల్కాల రాజమ్మ, శాంత, శారద, నవీన్, శివ, కృష్ణపల్లి సతీష్, దర్శనాల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వీడియోలు వద్దలేదండి ఇక్కడికి తీసుకెళ్ళా ఇది కూడా ఇలాంటి నష్టం జరగకూడదని కోరుకుంటూ అందరూ జాగ్రత్త పాటించకుండా జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు ఇంకోసారి జరగకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం నివారిద్దామని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వేగంగా ప్రాణ నష్టం జరగదు ఇంకొకసారి ఎవరికి కూడా బస్తాలది చెప్పాలి అశోక్. చూడండి సార్ సతీష్ రైట్ మీరు బయటికి వెళ్తున్నారు అంటే హెల్మెట్ పెట్టుకోండి. రోడ్ యాక్సిడెంట్ అయితే ఎంత ఇబ్బంది అవుతుందో, ఒక కుటుంబం ఎంత నష్టపోతుందో అది నష్టపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ అయితే కుటుంబం మొత్తం రోడ్డు మీద నిల్చునే పరిస్థితి. పోలీసు వాళ్ళు మేము ప్రతిరోజు వెహికల్ చెకింగ్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తూనే ఉంటాం. ఎందుకోసం అంటే కొంతమంది తిట్టుకుంటారు, అరే పోలీసు వాళ్ళకి ఏం పని లేదా, ఊగా వెహికల్ చెకింగ్ అయినా మమ్మల్ని సతాయిస్తారు. 100 రూపాయలు 200 రూపాయలు పొద్దున్నట్టు కూలి చేసుకుంటే 100-200 వస్తాయి. ఆ 200 రూపాయలు కూడా ఫైన్ ద్వారా తీసుకోపోతున్నారు. అంటే మీరు ఇచ్చే 100-200లకు మాకు ఏం రాదు, ప్రభుత్వానికి ఏమీ రాదు. మా చిన్న సాయం, మా చిన్న ప్రయత్నం ఏంటంటే ఆ 100-200 ఫైన్కి భయపడైనా మీరు ఒక హెల్మెట్ పెట్టుకొని, ఓ లైసెన్స్, ఆర్సీ అన్నీ పెట్టుకొని ప్రాపర్గా పోతే రేపు మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎదుటోడు జాగ్రత్తగా వస్తుంది అన్నది మన చేతిలో లేని విషయం. రోడ్ యాక్సిడెంట్ ఎంత జాగ్రత్తగా పోయినా కొన్ని సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో అన్నీ ప్రాపర్గా డాక్యుమెంట్ పెట్టుకుంటే దేవుడి దయ కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే మన కుటుంబం నడి రోడ్డు మీద రాకుండా నీకు ఆర్సీ, ఇన్సూరెన్స్ రెండు కూడా వ్యాలిడ్గా ఉంటే కోర్టులో ఫైల్ చేసుకుంటే నీకు రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద దాదాపుగా డిపెండ్స్ ఆన్ ద పర్సన్, అతను చేసే పనిని బట్టి, తన యొక్క ఏజ్ని బట్టి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే, మంచి తక్కువ ఏజ్ ఉంటే ఇవేందో ₹1 కోటి ఇన్సూరెన్స్ కూడా ఫైల్ అయ్యింది. సో మనకేమైనా జరిగినా కానీ రేపు మన కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడదు, మన పిల్లలు నడి రోడ్డు మీద నిలబడదు. మనకేం జరిగినా కానీ రేపు కాస్త వచ్చే అమౌంట్ మనిషిని ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకొని రాలేదు, కానీ దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా కాస్త కూస్తో మన కుటుంబం అనేది నడి రోడ్డు మీద పడకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా మనది హైవే NH63 కవర్ అవుతున్న ఏరియా, దాదాపు లాంగ్ స్ట్రెచ్ 12-15 కిలోమీటర్ల వరకు ఉన్న ఏరియా. సో మెయిన్ రోడ్ మీదనే మనకు విలేజెస్ ఉన్నాయి. మీరు మెయిన్ రోడ్ మీద ఇటు నుంచి అటు దాటేటప్పుడు, అటు నుంచి ఇటు దాటేటప్పుడు చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అదే హెల్మెట్ పెట్టుకుంటే చిన్న ఇంజరీస్ తోటి మనం బయటపడుతూ కాలుకు చేకి దెబ్బ తాకితే 1-2 నెలలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. మన డ్యూటీ మనం చేసుకుంటా పోతాం.
అదే తలకి తీవ్రంగా తగ్గుతుంది, అక్కడికక్కడ చనిపోయే ప్రమాదం ఉంటుంది, లేదా లైఫ్ లాంగ్ బెడ్కే ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాం, మా తరఫున మా పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి, ఈ ఒక చిన్న ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి మన కుటుంబం కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇట్లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ అనేది జనాలకు అవేర్నెస్ చేయడం కోసం పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే 100% మాట ఇవ్వండి, హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఒకవేళ మనకు క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది, మంచిగా బండికి ఒక 100-200 రూపాయలు పెట్టుకుంటే నీకు స్టాండ్ అనేది ఎన్నికలు వస్తుంది. హెల్మెట్ తీసుకుంటే మళ్ళీ అదే స్టాండ్ పెట్టుకుంటే సేఫ్గా బయటికి వెళ్తాం, మళ్ళీ సేఫ్గా అంతే సేఫ్గా ఇంటికి వస్తాం అని చెప్పేసి మా చిన్న విజ్ఞప్తి. థ్యాంక్ యూ.